వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. నేను మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. అయితే కృషి పాలను కుర్రోడు ఈ మధ్యన వీడియోలు చేస్తున్నాడు, చిన్న చిన్న వీడియోలు. ఈయన ఏమంటాడు తెలుసండి, ఈయన ఎలాంటోడండి, ఈయన బైబిల్ పూర్తిగా తెలీదు, చదవరు. ఈయనంటే బైబిల్ క్లాసెస్కి వెళ్ళాడట, పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళాడంట, తిరిగి వచ్చేసాడంట, సినిమా పాటలు పాడుకొని తిరిగే వ్యక్తి ఇతను బైబిల్ అలాగ అర్థమవుతుంది. మీరు చెప్పండి. ఈయన ఏమంటున్నాడంటే బైబిల్ అంటే అబద్ధం చెప్తున్నారట. ఎవరు ఇద్దరు మాటలు లలిత్ కుమారు ఆయన మాట్లాడుకుంటే అబద్ధం చెప్తున్నారు. ఏంటి అబద్ధం చెప్తున్నారు? సూర్యుడు ఎప్పుడండి సృష్టింపబడ్డారు? మీకు నేను అడుగుతున్నాను, చెప్పండి. సూర్యుడు అంటే 4వ దినాన్ని సృష్టింపబడ్డారు. ఈ వీడియోలో మీకే తెలుస్తుంది. బైబిల్ అంటే నాకు అంత ఇష్టము, ఇంత ఇష్టము, బైబిల్ దైవ గ్రంథము, బైబిల్లో మించిన జ్ఞానం ఎక్కడా లేదు, అది ఇది ఇది అది అని బైబిల్ గురించి గొప్పలు చెప్పిన ఇతను అదే బైబిల్ని వక్రీకరించి అది ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెబుతూ ఈ జనాలను మోసం చేసేటటువంటి విధానాన్ని ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా చాలా క్లియర్ గా చూడగలుగుతారు. అసలు ఈయన ఎలా అబద్ధం చెప్తున్నాడు, ఈయన మాటల్లో మీరే చూడండి. సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాక అనియు. అవును. 4వ రోజున కలుగుగాక అన్నాకే అవి కలిగాయి. కాదు, బైబిల్ వచనం అదే చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పాలి కదా. మీరు చెప్పండి. నేనే చెప్తున్నా. ఇక్కడ మీరే చెప్పండి. 4వ రోజు దేనికి చూపించాడంట? అవి కాలములను, సూచనలను, ఇంకేముంది, సూర్యచంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా 4వ రోజు సృష్టించబడ్డాయని బైబిల్ చెప్తుంటే, కానీ ఇతను వక్రీకరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అవి 4వ రోజు చేయబడినవి కావు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే సృష్టించబడ్డవి, అవి 4వ రోజు సృష్టించబడినవి కాదు అని చాలా పచ్చిగా, చాలా ఖచ్చితంగా ఆయన చెప్తున్నటువంటి అబద్ధాన్ని మీరు చూశారు. నిజంగా 4వ దినం సృష్టింపబడ్డదా, మొదటి దినాన్ని సృష్టింపబడ్డదా? 4వ దినాన్న దాని వివరాలు రాశారు, కానీ మొదటి దినాన్నే సృష్టింపబడ్డది. మొదటి దినాన్ని సృష్టింపబడ్డదని నేను బైబిల్లో చూపెడితే రిస్పాల్, నువ్వు బైబిల్ వదిలేస్తావా లేక బైబిల్ దేవుడు నమ్ముకొని బాప్తిజం తీసుకో? నా మాటను ఎందుకు ప్రజలను మోసం చేస్తావా? ఆయన మాటలు ఒకసారి వినండి. ఎందుకు ప్రజలు మోసం చేసి అందరికి నరకాన్ని పంపిండండి? ఇలాంటి యవనస్తుడు దేవుడికి ఎంత అవసరమో. నువ్వే అబద్ధాలు చెప్పి ఇలాగే నువ్వే క్రైస్తవుడు నుండి బైబిల్ని నిందిస్తూ ఉంటే ప్రజలు ఏమైపోతారు చెప్పు? కాబట్టి నేను 25 సంవత్సరాలు క్రైస్తవుని, నేను చెప్తున్నాను ఆన్సర్. ఇప్పుడు విను. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. భూమి నిరాకారంగా శూన్యముగా ఉండెను. అది చీకటిగా జలములపై కమ్మిచుండెను. దేవుడు ఆత్మ బలంగా జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మనే పలకగా వెలుగు కలిగెను. వెలుగు ఎలా కలిగిందండి? వెలుగు కమ్మని పలకగా మొదటి రోజే కదా వెలుగు కలిగింది. మరి 4వ రోజు కలిగిందండి. అబద్ధాలు చెప్తావు ఎందుకు? దేవుడు వెలుగు కమ్మని పలకగా పలిగెను, అది మొదటి రోజు. ఓకే, కలిగెను. చీకటి రాత్రి పేరు పెట్టి అస్తము ఉదయమవుగా అది ఒక దినమాయను. ఓకే, చీకటిని వేరు చేశాడు, వీళ్ళు కమ్మని కలిగాడు, అది మొదటి రోజు ఆయను. ఏంటి బైబిల్ చదువుతావు ఏంటి? ఇదే మాట 4వ దినమునప్పుడు దేవుడు ఏమన్నాడంటే 4వ దినమైంది. ఆ దినం ఏంటి వివరించాడు, అక్కడ ఏం కలిగించలే. చీకటి ఏలుటకు చంద్రుడు, పగలేలుటకు సూర్యుడిని కలుగు చేశాను అని రాశాడు. కలుగు చేశానంటే ముందే కలుగు చేశాడు, అక్కడ చెప్తాన్నాడు. అక్కడ 4వ దినమునప్పుడు జరిగిన ప్రక్రియ ఏంటంటే 14వ వచనము, దేవుడు పగటి రాత్రి ఏర్పరిచి ఆకాశ వికారమైన జ్యోతుల్ని కలుగానే అవి సూచనలు కాలముల సంవత్సరములు సూచించుటగా ఉండుటగాక భూమి మీద వెలుగిచ్చుటకు ఆకాశ విశాల జ్యోతులు ఉండుటగానే పలికను. ఆ ప్రకారం ఆయను. ఇది పలికని ఇప్పుడు ఫస్ట్లో పలికాడు, అప్పుడు ఆయవి. ఆ 4వ దినం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే 4వ దినంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఆ జ్యోతులు అవి ఏమంటే సూచనలు కాలములు సంవత్సరములు సూచించేదిగా ఉండును గానెను అక్కడ అన్నాడు అనమాట. అని దాన్ని రెండో గొప్ప జ్యోతిగా వెళ్తూ రాత్రి జ్యోతి భూమి మీద వెలుగుని కూర్చిన పగటిన రాత్రిని వెలుగుటకు వెలుగు చీకటికు దేవుడు ఆకాశ విశాలమందు నాటిని ఉంచెను, అది మంచిది అని చూశాను. సమస్తము ఉండగా ఉదయము కలగ్గా 4వ దినమాయను. అది 4వ దినమాయను. కానీ 4వ దినం అంటే 4వ దినాన్ని సృష్టించలేదు, మొదటి దినమే వెలుగు కలిగెను అని చీకటిని వేరు చేశాడు. అక్కడ రెండు కలిగి చేశాడు. కలిగి చేసిన తర్వాత
దాని వివరాలు 14వ వచనంలో రాశాడు. అంతేగాని 4వ దినమైన అవన్నీ కలుగు చేయలే. 4వ దినం అవి కలిగి చేశాడని ఎక్కడా లేదు. చిన్న జ్యోతి పెద్ద జ్యోతి ఉంచానా అన్నాడు. మరి చిన్న జ్యోతి పెద్ద జ్యోతి మొదట్లోనే ఉన్నాయి కదా, 4వ దినాన్ని ఎలా ఉంది? సో బైబిల్ పరిశుద్ధాత్మతో చదువు, నీకు అర్థమవుతాయి కిరీశ్వర్, నీకు అర్థం కాని విషయం అది. ఓకే, కాబట్టి అబద్ధాలు 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 అని చెప్పకు. మరి యెహోవా ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పకు, పాస్టర్లు ఇలా చెప్తాడు అలా చెప్తాడు అని చెప్పకు. యాక్చువల్లీ నువ్వు మూర్ఖుడువు, నీకేం తెలియదు, నీకు బైబిల్ తెలియదు, ఏం తెలియదు. చిన్న చిన్న వీడియోలు చేసి ప్రజల్ని మోసపరచడానికి, నీలో మోసపరిచిన ఆత్మ, సైతానాత్మ నీలో వచ్చిందని నాకు బాగా అర్థమవుతుంది. నీకు దుష్టుడు నీ హృదయంలో వేలుతున్నాడని నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావని అర్థం, నీకు నువ్వే మోసపోతున్నావని అని అర్థం చేసుకో. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి ఇలా మాట్లాడడం చాలా తప్పు. దేవుళ్ళు తప్పులు ఎతకడానికి నువ్వు తయారయ్యావు. యేసు నీ క్రిమినల్ అని చెప్పావు ఒక దగ్గర, మళ్ళీ యేసు యెహోవా అని క్రిమినల్ అన్నావు. ఒక దగ్గర ఏమన్నా పిల్ల చేష్టలు అని అన్నావు, ఒక దగ్గర ఏమన్నా న్యాయం లేదు అన్నావు, ఒక దగ్గర ఏమని అన్యాయంగా చేస్తున్నావు, ఒక దగ్గర స్వాతంత్రం లేదని. నీ మాటలు వింటా ఉంటే నువ్వు దేవుని దూషిస్తున్నావు. అర్థం ఏంటి? నీలో ఆత్మ కాబట్టి నువ్వు దేవుని దూషిస్తున్నావు. వారు మనసు కలుగు, లేకపోతే నువ్వు హృదయం సరైంది కారో తట్టు తిరుగు, లేకపోతే నువ్వు నిశ్చయంగా నరకానికి వెళ్ళిపోవడం ఖాయము. ఎవరైతే తమ హృదయంలో దేవుడికి విరుద్ధంగా చెడ్డ మాట పలుకుతారు వాళ్ళందరూ కూడా సైతానే. వాళ్ళందరూ సైతానే. ఆనాడు యూదులు యేసయ్యని విరుద్ధంగా మాట్లాడారు చెప్తా ఉంటే అప్పుడు అన్నాడు, నీ తండ్రి అబద్ధానికి జనకుడు అని అన్నాడు. ఆది నుంచి నరహంతకుడు 8వ అధ్యాయంలో ఆన్సవర్లో. కాబట్టి నీ తండ్రి అపవాది అని నేను చెప్తున్నాను, యెహోవా కాదు. నా తండ్రి యెహోవా, నేను యెహోవాను కనపరుస్తున్నాను. నువ్వు దేవుడి బిడ్డవు కావు, నువ్వు సైతాను బిడ్డవు. కాబట్టి నీలో దురాత్మ ఏలుచున్నది. కృషి పాల్ జాగ్రత్త, లేదా నీ సమయం సమీపించుచున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళొక వీడియో కలుసుకుందాం. జై హింద్.